హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 4 వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు బియ్యం పిండి, ఒక అరకప్పు శనగపిండి, ఒక పావు కప్పు గోధుమ పిండి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇందులోనే ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక క్యారెట్ని కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మనం దోశల పిండి ఎలా అయితే మిక్సీ వేసుకుంటామో అలాగే దోశ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం రోజు దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలాగా దోశ వేసుకున్నామంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశలు రెడీ అయిపోతాయి. టేస్ట్ చాలా బాగుంటాయండి. ఈ దోశలకి ఎలాంటి చట్నీ అవసరం లేకుండా ఉట్టి దోశలే తినేయొచ్చు. టేస్ట్ అంత బాగుంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకొక టేస్ట్ చూపిస్తున్నాను. ఇలాగే అన్ని దోశల్ని వేసుకున్నారంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశలు రెడీ అయిపోతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.